హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినములో దేవుణ్ణి ఆయన యొక్క మాటల్ని పలకడానికి ఆయన ఇచ్చిన ఆధిక్యాన్ని బట్టి అతనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ప్రభు ఈరోజు చేసిన పలికిన మూడవ మాట, యేసు ప్రభు ఒక గొప్ప దేవుడు. ఆయన మనం అనుకునేటట్లు ఒక కరుణామయుడు సినిమా లాగానో లేకపోతే ఒక ఫ్రెషన్ ఆఫ్ ఫ్రెష్ సినిమా లాగానో చూపించినట్లు కాదు, కానీ ఆయన అంతకు మించిన సిలువ అనుభవం ఇది. యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కినప్పుడు ఒక మహా సంగ్రామం, అది మహా యుద్ధం. అపవాదికి క్రీస్తు యేసుకి ఒక యుద్ధం, ఒక మహా మంచికి ఒక మహా చెడుకి ఒక సంగ్రామం. అందుకనే దేవుడు చెప్పుకుంటాడు, అపవాది యొక్క తలని చెదగొట్టబడింది, అపవాదిని నిరాయుధుడిగా చేశాడని చెప్పబడుతుంది. అదేవిధంగా లోకాధికారిని బయటికి వెలివేయబడిందని చెప్పబడుతుంది. ఆ సమయము ఆసన్నమైనదని ఆయన సిలువకి ఎక్కముందే ఈ మాటని చెప్పబడింది. అదేవిధంగా మహాపరిశుద్ధుని మీద లోకమంతటి పాపము పడబోతుందని భరించలేని పరిస్థితి, ఒక లోక కళ్యాణానికి అతను పూనుకున్నాడు. ఈ యొక్క సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో తన తల్లి గురించి ఆలోచించడము ఎంత కష్టమని ఒకసారి ఆలోచించండి. యోహాను రాసిన యోహాను గ్రంథం 19వ అధ్యాయము 28. ఇక్కడ మనం చూసినట్లయితే అటు తరువాత సమప్తమును అప్పటికి సమప్తమైనదని ఎరిగి, ఆయన ఏది ఎరిగాడంటే అన్ని అతను సిలువలో ఆ లోక పాపం అంతా కూడా అతని పైన భరించలేని పరిస్థితుల్లో అతను సిలువలో వేలాడుచుండగా, ఆ సమయంలో అతను పైన ఉన్న పాపాన్ని భరిస్తూ అతను అయితే ఇక్కడ ఒక కార్యాన్ని మనం ఇంకా నెరవేర్చవలసింది ఉన్నదని తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నాడంటే, ఆమె తల్లి పాత్ర, మరియమ్మ పాత్ర చాలా ఒక విశేషం. ఎందుకంటే ఆమె దయాప్రాప్తురాలు. ఎందుకంటే మరియమ్మ లేకుండా యేసుక్రీస్తు వారు ఈ భూలోకమానికి రాలేదు. మరియమ్మ ఈ లోకంలో ఎందుకు జన్మించింది అంటే, యేసుక్రీస్తు తీసుకురావడానికి మరియమ్మ జన్మించిందని చెప్పవచ్చు. అదే విధంగా ఆ రోజు గబ్రియేలు దూత వచ్చి చెప్పినప్పుడు, దయాప్రాప్తురాల, నీవు విశేషముగా కృప పొందితివి అని అతను చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసాము, నోవా కాలములో విశేషము కృప పొందాడు అని కూడా మనం చూస్తాము. మరియమ్మ కూడా విశేష కార్యము కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిగా మనం చూస్తాము. లూకా సువార్తలో కూడా ఈ మాట చూసినప్పుడు, విశేషముగా కృప నొందిన దానవమ్మ అని చెప్పినప్పుడు, దేవుడి చిత్తము నా జీవితంలో జరుగును గాక, దేవుని చిత్తము కొరకు పణంగా పెట్టిన స్త్రీగా ఇక్కడ మనం ఆమెను చూస్తాము. అంత మాత్రం కాదు, ఎలిజబెత్ను కలుసుకోవడానికి స్త్రీలందరిలోనూ ఎలిజబెత్ స్త్రీలందరిలోనూ నీవు ధన్యురాలు అమ్మ, రక్షకుడు నీలో నుండి రాబోతున్నాడు అని చెప్పినప్పుడు, రక్షణకర్తమైన దేవుని యందు బహుగా ఆనందించను అని ఆమె ప్రకటించడం జరిగింది. ఆమె సంతోషపడడం జరిగింది. ఎందుకు నన్ను ఎంచుకున్నాడు దేవుడు, ఎందుకు నన్ను పిలిచాడు, ఎందుకు ఆమె అవమాన పాలు అవుతూ
ఎక్కడ ఆమె తల ఎత్తుకొని నడవలేని పరిస్థితులు ఆమె అట్లా అనుకోవడం కాదు లేదు, కానీ దేవుని దేవుని నామం మాత్రమే మహింపరచబడాలని, రక్షణ కార్యము జరగాలని ఆ స్థలంలో ఆమె దాన్ని ఆలోచించింది. యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ రోజు సున్నతి చేయడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు సీమోను అనే ప్రవక్త రక్షణను చూడకుండానే చనిపోతానేమో అని ఎదురు చూస్తున్నప్పుడు ఆ ప్రవక్త యేసు ప్రభును చూచినప్పుడు, ఈరోజు రక్షణను నా నా కనులారా చూస్తున్నానమ్మా అని అతని దగ్గర చెప్పడం జరిగింది, ఆమె దగ్గర చెప్పడం జరిగింది. ఆమె చెప్పినప్పుడు తర్వాత అతను ఒక మాట చెప్తారు, ఈ రక్షణను బట్టి, ఈ మెస్సయ్యను బట్టి అనేకులు తిరస్కరిస్తారు, కొందరు మాత్రము నమ్ముతారు అని చెప్పినప్పుడు కూడా ఆమె హృదయంలో ఆ మాట చాలా బాధగా నిలిచి ఉంటుంది. అదే విధంగా ఏమని చెప్పాడంటే సిమియోను, నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అది అని చెప్పడం జరిగింది. ఆమె ఎంతగానో వేదనని భరించింది ఆ సమయంలో. ఇంతగా యేసుక్రీస్తు వారు భూమిపైకి వచ్చి అతను చేయవలసిన కార్యములు ఉండగా ఆమె ఎంతగానో అతను కుటుంబాన్ని పోషించాడు. ఒక పెద్ద కుమారుగా ఉండుకొని కుటుంబ బాధ్యతల్ని అతను చూసుకుంటూ వచ్చాడు. రెండవదిగా ఆమె ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె బయట ఆ దుఃఖాన్ని బయట చూపించకుండా ఆమె హృదయంలో ఉంచుకొని ఆ యొక్క యేసుక్రీస్తు సిలువలో వెళ్ళేంత వరకు కూడా ఆమె అతనితోనే ఉండింది. అప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిని కూడా వెనకాల ఒక స్త్రీ ఉంటుందనేది ఒక వాస్తవమైన మాట. అందువల్ల ఏమి కూడా ఆమె వెనకాల ఉండింది. ఎందుకంటే ఆమె చూసినప్పుడు కనానులో ఒక అద్భుతం చేసినప్పుడు కూడా ఆమె అక్కడ ఉంటుంది. అతనికి ఫస్ట్ మొదటిగా ఆ యొక్క అద్భుతం కూడా ఆమె చూడవచ్చు. అతని జీవితంలో చాలా చోట్లు మనం చూడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అతని సిలువలో ఏలాడుచుండగా ఆ స్థలంలో నిలబడుకుని ఆ తల్లి ఎంతో వేదనగా ఉండేటప్పుడు ఆ యొక్క మన ప్రభు అయితే ఆ యొక్క బాధ్యతను మనం విడకూడదనేసి ఆ సమయంలో మన యోహానికి ఆ యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది. ఎందుకంటే మనం యోహానికి ఆ యొక్క బాధ్యతని అప్పగించడం జరిగిందంటే అక్కడ వేరే ఎవరు శిష్యులు లేదు, అక్కడ ఉండేది అతను మాత్రమే ఉన్నాడు. అందుకని ఆ యొక్క బాధ్యతని అతనికి అప్పగించడం జరిగింది. అదే అతనితోనే అతను విన్నాడు. అతను భుజంపై యేసుక్రీస్తు చాలా ఐక్యత కలిగి ఉన్నాడు. ఉండేటప్పుడు అతను యేసుక్రీస్తు వారి హృదయం పైన వాలుకొని ఉన్నాడని, అతని యొక్క గుండె చప్పుడు విన్నాడని మనం చూస్తాము. ఎందుకంటే అతను భారమైన బాధ్యత, యేసుక్రీస్తు వారు ఈ భూమి పైన చేసే పరిచర్యని ఆయన చూసి ఉన్నాడు. అతని కోసం నిలిచి ఉండుటకు యేసుక్రీస్తు ఎంతో అతన్ని ప్రేమించాడో అదే విధముగా ఇతను కూడా అతన్ని అంతగానో ఎక్కువగా ప్రేమించాడని తెలుస్తుంది. అదే విధముగా మనం చూసినట్లయితే మరియమ్మకి 2 కుమార్తెలు 4 కుమారులు ఉన్నారని కూడా మనం చూడవచ్చు. బట్ అయితే ఎవరు కూడా ఆ సమయంలో ఆ ప్రభుని నమ్మలేదు, ప్రభు యొక్క మాటని వారు అంగీకరించడం లేదు. అదేవిధంగా దాన్ని చూడాలంటే యోహాను సువార్తలో 7వ అధ్యాయము 5వ వచనము, అంతే ఆయన సహోదరులు కూడా అతని పైన విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే అలాంటి వారి పట్ల ఎట్లా వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి మనం అప్పగించాలి, అట్లనే అతనికి ఒక ఆలోచన ఉంటుంది. అందువల్ల ఎవరు అతనితో ఉన్నారు, ఎవరు జీవితకాలం అంతా ఆమెని చూసుకుంటారనేది
ఆయనను గ్రహించి ఆ సమయంలో ఆ యొక్క యోహాను గారికి అప్పగించడం జరిగింది. ఆ యోహాను గారు దాని తర్వాత ఈరోజు మనకి యోహాను గారుకి అప్పగించిన యేసుక్రీస్తు వారి తల్లిని మనకి దేవుడు అప్పగించిన ఒక పని, ఒక కార్యం అనేది, ఆ కార్యము సువార్త అనేది. ఈరోజు అతనితో ఉండి అతనికి అప్పగించిన బాధ్యతని అతన్ని క్రమంగా చేస్తాడని అతనికి అప్పగించారు. మనకి ఈరోజు ఒక బాధ్యతను అప్పగించారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి సువార్తని ప్రకటించాలనేసి ఆ బాధ్యతని మనం చేసేటట్లుగా దేవుడిని ప్రార్థించుకొని ముందుకు సాగదాం. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక.